నెల్లూరు నగరం దర్గామిట్టలోని రాజరాజేశ్వరి దేవస్థానం బారాషాహి దర్గాలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాజానాయుడు ఆధ్వర్యంలో బుధవారం నేతలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని, అదేవిధంగా రానున్న సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం ప్రభంజనం సృష్టించి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అమ్మవారిని కోరుకున్నారు. అనంతరం బారాషాహి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా రాజానాయుడు మాట్లాడుతూ, రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించాలంటే చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసుకునేందుకు టీడీపీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా నెల్లూరులో క్రియాశీలంగా ఉన్న టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెంచల నాయుడు, చెంచయ్య, గంగాధర్, అస్లాం, మునీర్, రసూల్, సుబ్బన్న, రమణయ్య నాయుడు, పద్మావతి, ప్రమీలారావు, రాజేష్, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ మేయర్ గారు అబ్దుల్ అజీజ్ గారి ఆరోగ్యం బాగాలేని కారణంగా ఆయన చెన్నై అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఆయన పూర్తి ఆరోగ్యంతో ప్రజా జీవితంలోకి వచ్చి అందరితో కలిసి ఈ తెలుగుదేశం పార్టీ కోసం ఆయన శక్తి వంచన లేకుండా పాటుపడాలని కోరుకుంటూ ఇవాళ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మా క్లస్టర్ నంబర్ 9 నుంచి మేము నాయకులందరూ కలిసి కూడా ఇవాళ పూజలు చేయడం జరిగింది. ఈ అమ్మవారి పూజలు మేము చేయడం ద్వారా అబ్దుల్ అజీజ్ గారు తొందరగా కోలుకొని మాకందరూ కూడా ఈ ప్రజా జీవితంలో అందరితో కలిసి పనిచేస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలని, ఆ అమ్మవారి కృపా కటాక్షాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి మెండుగా ఉండాలని మేము ఇవాళ కోరుకోవడం జరిగింది. మరి అదేవిధంగా నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా రేపు ఎలక్షన్లో గెలవాలని ఈ అమ్మవారిని మేము కోరుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో కూడా 10కి 10 సీట్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఈ అమ్మవారి కృపా కటాక్షాలు వాళ్ళందరికీ మెండుగా ఇవ్వాలని మేము అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది.